రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు గులాబీ పార్టీలో అంతర్గత పోరును బహిర్గతం చేశాయట. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు కొందరు నేతలు ప్రాపకం కోసం పాదయాత్రలు మొదలు పెట్టడంతో మూల విగ్రహానికే ఈగలు దోలుతుంటే ఉత్సవ విగ్రహాలు వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగినట్లు తయారైందట గులాబీ పార్టీ పరిస్థితి. మరి కారు పార్టీలో తకరారు ఎక్కడో చూద్దాం. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న ఆ నేతల మధ్య రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు అగ్గిరాజేశాయనే చర్చ నడుస్తోంది. తమ బలగాన్ని నిరూపించుకుని పై చేయి సాధించే సమయం రావడంతో గులాబీ నేతలు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. యాదాద్రి జిల్లాలో పాదయాత్రలు బల ప్రదర్శనలకు వేదికలుగా మారాయనే టాక్ వినిపిస్తోంది. పోటాపోటీ పాదయాత్రలు గులాబీ దళాన్ని సంకటంలో పడేస్తున్నాయి. పాదయాత్రలకు వెళ్లొద్దని కొందరు నేతలు, రమ్మని ఇంకొందరు నేతలు చెప్తుండటంతో సమ్మర్లో కారు ఇంజిన్ ని మరింత హీటెక్కిస్తుంది. పోటాపోటీ పాదయాత్రలతో ఇన్నాళ్లు నేతల మధ్య అంతర్గతంగా సాగిన పోరు రోడ్డెక్కిందని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. రజతోత్సవ సభ విజయవంతానికి నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ని కదిలించమని అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేస్తే కొందరు లీడర్లు నియోజకవర్గాన్ని దాటి చేస్తున్న బల ప్రదర్శనలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. అసలు కంటే కొసరెక్కువవుతోందని కీలక నేతలు తలను పట్టుకునేలా చేస్తోంది కొందరి కాంపిటీషన్. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు చేపట్టిన పోటాపోటీ పాదయాత్ర వెనుక కొందరు కీలక నేతల ప్రమేయం ఉందని, ఈ పాదయాత్రలను వారే వెనకుండి నడిపిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఆ పాదయాత్రలో వరంగల్ సభ విజయవంతానికి చేస్తున్నవి కాకుండా ఆధిపత్య పోరుకు కేరాఫ్ గా మారాయనే చర్చ జోరుగా జరుగుతోంది. చాలా కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పంచాయతీ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీదుగా పార్టీ పెద్దల దాకా చేరింది. అక్కడ కొన్నాళ్లు నలిగిన పంచాయతీ రజతోత్సవ సభ నేపథ్యంలో తిరిగి జిల్లాను టచ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కేంద్రంగా జరుగుతున్న పాదయాత్రల వెనుక ఆధిపత్య పోరు ఉందని గులాబీ పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. తాజాగా రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ఓ విద్యార్థి నేత పాదయాత్ర నిర్వహిస్తే, వేములకొండ నుంచి యాదగిరిగుట్ట వరకు మరో విద్యార్థి నాయకుడు 3 రోజుల పాదయాత్ర ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు నేతలు వెన్నుతట్టి ప్రోత్సహించడంతో గులాబీ పార్టీలో పాదయాత్రల రాజకీయం ఆసక్తికరంగా మారిందంటున్నారు. పాదయాత్రలో నడిచేది విద్యార్థి నేతలే అయినా వారిని నడిపించేది, వారికి అన్ని సమకూర్చేది జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలేనని చర్చ జరుగుతోంది. పాదయాత్రలో పాల్గొనేందుకు వేరువేరుగా పిలుపులు ఉండడంతో ఎటుపోతే ఏ తలనొప్పి వస్తుందోనన్న ఆందోళనతో ఉంది పార్టీ క్యాడర్ కూడా. మొత్తానికి పాదయాత్రలతో కరువమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లే ఉంది లోకల్ గులాబీ క్యాడర్ పరిస్థితి. మొత్తానికి క్యాడర్లో జోష్ నింపేందుకు గులాబీ బాస్ వరంగల్ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో అదే సభ ఆధిపత్య పోరుతో క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కొసమెరుపు.